హాయ్ అండి. మొన్న ఒక షార్ట్ వీడియోలో మా అమ్మ వాళ్ళ ఊర్లో చాలా కోతులుంటాయి. ఎక్కడి నుంచో వచ్చేసాయి. అవి పిల్లల్ని పెట్టేసి ఒక 3, 4 ఇయర్స్ నుంచి ఊర్లో నుంచి అసలు వదిలిపోవడం లేదు. ఒకప్పుడు అమ్మ వాళ్ళ ఊర్లో ఎక్కడ చూసినా కూరగాయలు కానీ, పళ్ళు చెట్లు కానీ, ఫ్రూట్స్ కానీ లేదంటే కొబ్బరి చెట్లు కానీ ఇలా బోలెడన్ని ఉండేవి. బట్ ఇప్పుడు చూడడానికి ఎక్కడ ఏమీ ఉండట్లేదు. ఒకప్పుడు అమ్మ వాళ్ళ ఊర్లో పల్లెటూరు సైడ్ వాళ్ళందరూ కూడా ఇంట్లో కూరగాయలు పండించుకొని వాళ్ళ ఖర్చులకి వాళ్ళే చూసుకునేవాళ్ళనమాట. సో, ఇప్పుడు ఈ కోతులొచ్చిన తర్వాత అది కంప్లీట్‌గా పోయింది. వాళ్ళు కూడా కొనుక్కోవాల్సొస్తుంది. ఏదైనా కూరగాయ మొక్కలు కానీ, అరటి చెట్లు కానీ, కొబ్బరి చెట్లు కానీ వేస్తే అవి పెద్దయి కొంచెం కాయలు కాసే వరకు బానే ఉంటున్నాయి. ఒక్కసారి కాయలు కాసాయంటే చాలు ఒక్క రోజులో ఇల్లు పీకి పందిరేసేస్తున్నాయన్నమాట. ఆ చెట్టు నిండా ఒక 100 కోతులు అలా వచ్చేసి చెట్టుని ఇరిసేసి కాయలు, పిందెలు మొత్తం అన్నీ కూడా పాడు చేసేస్తున్నాయన్నమాట. అవి తినడం తక్కువ, పాడు చేయడం ఎక్కువన్నమాట. అది మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న కోతుల స్టోరీ. మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! వైజాగ్ టు శ్రీకాళహస్తి ఫుల్ డీటెయిల్స్. ఈ మిస్టేక్స్ మీరు చేయకండి అని చెప్పి. ఇంక నేను, తమ్ముడు అమ్మ వాళ్ళ ఊరు నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. మిగిలిన తమ్ముడు వాళ్ళనేమో గాజువాక నుంచి స్టార్ట్ అయ్యారన్నమాట. సో, ఇంకా వాళ్ళు ఆల్రెడీ బస్ ఎక్కిపోయాము అని చెప్పేసి మాకు ఫోన్ చేశారు. మా బస్ టైమింగ్స్ వచ్చేసి తునిలో 5:30కి అన్నమాట. సో, 5కే ముందుగా ఉండాలని చెప్పి వాళ్ళు కాల్ చేసి చెప్పారు. మేము 4కి అలా స్టార్ట్ అయిపోయి బైక్ అక్కడ కాంప్లెక్స్‌లో పార్క్ చేయాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉంటే బెటర్ కదా అనిపించింది. అందుకే తమ్ముడు, నేను బైక్ మీద స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాము తుని. బస్ టైమింగ్స్ ఎగ్జాక్ట్‌గా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఎళ్దామని అనుకున్నాం కానీ, కాకపోతే ఈ లోపల నుంచి వెళ్ళేసరికి ఒక్కొక్కసారి బస్ లేట్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి ముందొచ్చేయొచ్చనమాట. వెళ్ళే దారిలో ఏదైనా జరగొచ్చు కదా! సో, ఇలాంటి ప్రయాణాలు చేసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా ఉంటే తప్పేం లేదని అనిపించింది. ఇంక ఇంటి దగ్గరుండి కూడా ఏం చేస్తాంలే అనిపించి ఇంకా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ అయితే మేము ట్రైన్‌కి ఎళ్దామని అనుకున్నాం అనమాట. ట్రైన్ టికెట్స్ అస్సలు ఖాళీ లేవు. 3 మంత్స్ ముందు నుంచి బుక్ చేసుకుంటేనే కన్ఫర్మ్ అవ్వట్లేదు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉండి. ఇంకా అలాంటిది జస్ట్ ఒక 2 డేస్ ముందు అనుకున్నాం అంతే. ఇంకా అప్పటికప్పుడు బస్ టికెట్స్ చూసుకొని ఇంకా బుక్ చేసుకొని అప్పుడు వెళ్తున్నాం అన్నమాట శ్రీకాళహస్తి. 5:30కి బస్ అయితే మేము 4కే స్టార్ట్ అయిపోయామని చెప్పాను కదా! సో, అలా స్టార్ట్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా మంచిదయింది. అమ్మ వాళ్ళ ఊరు నుంచి తునెళ్ళే దారిలో పోలవరం ప్రాజెక్ట్ ఒకటి కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్‌కి ఒక పెద్ద కొండ అడ్డుగా ఉందన్నమాట. ఆ కొండని తీయడానికి కొన్ని క్రెయిన్స్, లారీస్ అన్నీ వర్క్ చేస్తున్నాయి. అంత పెద్ద కొండని తీయాలంటే రాళ్ళని పగలగొట్టాలి కాబట్టి సో, మందు పెట్టి ఆ రాళ్ళని పేల్చుతున్నారన్నమాట. అందుకని చెప్పి బైక్స్, కార్స్, వెహికల్స్ అన్నీ ఆఫ్ చేసేశారు. ఆల్మోస్ట్ అక్కడ ఒక 15-20 మినిట్స్ అయితే ఆగిపోయాము. ముందు రావడం వల్ల టైం సేవ్ అయిందన్నమాట. సో, మేమింకా 5:20కి అలా వచ్చాము. 5:30కి బస్ అయితే మా ముందు వేరే బసెస్ అవన్నీ ఎళ్ళిపోతున్నాయి. మా బస్ రావడానికి ఇంకొంచెం టైం పట్టిందన్నమాట. ఇది ఎలక్ట్రికల్ బస్ అంట. సో, చూడడానికి చాలా అనిపించింది. సో, ఇంకా మా బస్ అయితే వచ్చేసింది. మేము ఎక్కేసి అన్నవరం కూడా వచ్చేసాము. కొంచెం ఒక 10 కేఎం రాగానే టీ బ్రేక్ అని బస్ అయితే ఆఫ్ చేశారు. ఇక్కడ వైరా జంక్షన్ సంథింగ్ వైరా స్టాప్ ఏదో అంటారు. అన్నవరంకి దగ్గరలో తేటగుంట అంట ఈ ఊరు పేరు. ఇక్కడ నేతి పెసరట్టు చాలా ఫేమస్ అంట. నేను చాలా షార్ట్స్ వీడియోస్‌లో కానీ, రీల్స్‌లో కానీ చూసానన్నమాట. సో, ఇంకిక్కడ టీ కూడా చాలా బావుంటుందని చెప్పారు. అందుకే ఆగి చాలామంది టీ తాగారు. ఇంకా సమోసాస్ తిన్నారు. కాఫీ బావుంటదని చెప్పారు. సో, ఇంకా మేమైతే టీ టేస్ట్ చేసామన్నమాట. సో, టీ అయితే చాలా బావుంది. అల్లం టీ. స్నాక్స్ తినేవాళ్ళు స్నాక్స్ తింటారు. ఇంకా వాష్‌రూమ్స్‌కి అది వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చని చెప్పేసి చెప్పారన్నమాట బస్‌లో వాళ్ళు. మేము బుక్ చేసుకున్న బస్ అయితే బిగ్ బస్ అన్నమాట. ఇది కొత్తగా స్టార్ట్ చేశారనుకుంటాను. బస్ అయితే సూపర్‌గా ఉంది. లోపల యాంబియన్స్ అవన్నీ కూడా నేను చూపిస్తాను మీకు. ఈ బస్ మాటకేం కానీ, ఈ బస్ గురించి మాత్రం నేను తర్వాత చెప్తానన్నమాట. వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఆ బస్ గురించయితే నాది పర్సనల్‌గా 20 మినిట్స్ అలాగా బ్రేక్ తీసుకొని బస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేశారు. డబ్బులు పోయినా పర్వాలేదు. 100, 200 ఎక్స్‌ట్రా అయినా పర్వాలేదు కానీ మంచి బస్ చూసుకొని ఇలాంటి లాంగ్ జర్నీస్ అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అంతసేపు పడుకోలేము, కూర్చోలేము, ఉండలేము. ఇంక మళ్ళీ బస్సు 6కి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 9, 9:30 అయిపోయిందన్నమాట. మళ్ళీ డిన్నర్ బ్రేక్ అని చెప్పి ఏలూరు తర్వాత ఒక పెద్ద రెస్టారెంట్ దగ్గర ఆఫ్ చేశారన్నమాట. ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళు ఆర్డర్ చేసుకొని తినేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. గౌరీ శంకర్ అని ఒక పెద్ద రెస్టారెంట్ ఉంటుంది. కాఫీ షాప్ ఉంటుంది. ఇంకా బోలెడన్ని షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక పెద్ద ఖాళీ ప్లేస్‌లో. సో, ఇక్కడ ఫుడ్ బావుంటుందని ఆ డ్రైవర్ అంకుల్ వాళ్ళు చెప్పారు. అందుకే మేము ఒక్కొక్కరం ఒక్కొక్క ఫుడ్‌ని ఆర్డర్ చేసుకొని టేస్ట్ చేసామన్నమాట. ఫుడ్ అయితే పర్వాలేదు. నాట్ బ్యాడ్ బావుంది. బట్
ఇలాంటి జర్నీస్ చేసినప్పుడు లైట్ ఫుడ్ తింటే బెటర్ అని నా ఒపీనియన్. చెప్పాను కదా ఇక్కడ ఎన్ని షాప్స్ ఉన్నాయో. ఇదే రెస్టారెంట్ లో పక్కన ఒక టేబుల్ మీద ఇలా ఒక ఎడ్లు బండి పెట్టారనమాట. చూడడానికి చాలా బాగుంది. అలాగే చాలా మంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి ఈ బుల్స్, ఈ గ్లాసెస్, ఈ బండి, కిందన గ్రాస్ ఇవన్నీ కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇది సేల్ చేస్తామని చెప్పేసి అక్కడ మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేసి ఒక ప్లాస్టర్ తో అంటించి ఒక పేపర్ పెట్టారనమాట. ఎవరైనా కొనుక్కోవాలని అనుకున్న వాళ్ళు ఉంటే కొనుక్కోవచ్చు అని చెప్పి. దాని కాస్ట్ ఎంత ఏంటి అనేది మీరు కాల్ చేస్తే తెలుస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళి దాన్ని కొనుక్కోవచ్చు అన్నమాట. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇదే ఆ హోటల్ అన్నమాట మేము డిన్నర్ చేసింది. అందుకే వీడియో చిన్నగా షూట్ చేశాను. అదే మా బస్సు. కరెక్ట్ గా డిన్నర్ బ్రేక్ ఒక 40 మినిట్స్ అలా ఇచ్చారనమాట. ఇంకా అందరూ డిన్నర్ చేసి మళ్ళీ బస్ ఎవరి సీట్ లో వాళ్ళు కూర్చోడానికి అందరూ వచ్చేసారు. సో చూసారు కదా బస్ ఎంట్రన్స్ అయితే ఇది. లోపల అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. పర్సనల్ గా అని కాదు, ఎవరైనా సరే ఇష్టపడిపోతారనమాట ఈ బస్ లో రోజు ట్రావెల్ చేయడానికి. అంత బాగున్నాయి. పిల్లోస్ కానీ లేకపోతే ఇక్కడ ఏసీ మనకి ఫేస్ కి తగలడానికి కానీ 2 ఏసీలు ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం పడుకునేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకుండా క్లాత్స్ కూడా ఇచ్చారనమాట. అవి క్లోజ్ చేసుకుని హ్యాపీగా పడుకుని పోవచ్చు. మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. చెప్పాను కదా ఏసీ అడ్జస్ట్ చేసుకోవడానికి, ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అటు లెగ్స్ దగ్గర ఇటు హెడ్ దగ్గర కూడా ఉందన్నమాట. మన లగేజ్ పెట్టుకోవడానికి ఒక పెద్ద బాక్స్ ఇచ్చారు. ఒక బెడ్ షీట్, ఒక పిల్లో అలా ఇచ్చారనమాట. సో కూర్చోడానికి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ పిన్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇచ్చారు. మనం కేబుల్ పట్టుకెళ్తే చాలన్నమాట. దాని అడాప్టర్ పట్టుకెళ్ళకపోయినా పర్వాలేదు. బట్ నార్మల్ ఫోన్స్ కి అయితే పర్వాలేదు, కానీ ఐఫోన్స్ కి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఐఫోన్స్ ఛార్జర్ పెట్టుకోవడానికి అవ్వలేదు. అక్కడ పిన్ అయితే ఉంది కానీ కనెక్ట్ అవ్వలేదన్నమాట ఛార్జింగ్. సో అదైతే చిన్న మైనస్ ఉంది కాబట్టి మిగిలిందంతా ఓకే. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేము డిన్నర్ చేసేసి పడుకుని పోయాము. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయిందో కూడా తెలియలేదు. మా జర్నీ అంత సాఫీగా సాగిపోయింది. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ అన్నమాట. విజయవాడ దాటిన తర్వాత పడుకుని పోయాము. ఇంకా మా స్టాప్ శ్రీకాళహస్తి రాగానే ఆ బస్సులో ఉన్న వాళ్ళు వచ్చి మీ స్టాప్ వచ్చింది దిగండి అని చెప్పారు. ఇంక మేము దిగగానే అక్కడ చాలా అంటే చాలా ఆటోస్ ఉన్నాయన్నమాట. సో టెంపుల్ దగ్గరికి మేమైతే ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయాము. ఇక్కడ బస్ దిగగానే ఆటో వాళ్ళు చాలా అంటే చాలా చీట్ చేస్తారు మనల్ని. మనం సరిగ్గా మాట్లాడుకుని వాళ్ళతో అప్పుడు వెళ్ళాలన్నమాట. మేము దిగిన హైవే స్టాప్ కి గుడికి మహా అయితే 20 రూపీస్ ఉంటుంది. కానీ అక్కడ ఆటో అతను పర్ హెడ్ కి 50 రూపీస్ తీసుకున్నారనమాట. ఆ ఆటో అతను ఇక్కడ ఏమైనా రూమ్స్ బాగుంటాయా అని అడిగితే ఒక హోటల్ కి అయితే తీసుకెళ్లి ఇక్కడ బాగుంటాయని చెప్పారు. బట్ ఆ హోటల్ వాళ్ళకి ఆటో వాళ్ళకి కనెక్షన్స్ ఉంటాయంట. సో అవన్నీ మీరు చూసుకుని చక్కగా తెలియకపోతే ఎవరినైనా తెలిసిన వాళ్ళని అడిగి వెళ్ళండి. ఎందుకంటే చాలా అంటే చాలా మోసం చేస్తారు. మేము అక్కడ నైట్ తెల్లవారు 4:30 కల్లా దిగాం కాబట్టి అసలు ఎటు వెళ్తున్నామో ఏమో కూడా తెలియలేదు. చూస్తే ఒక 3 km కూడా రాలేదు. పర్ హెడ్ 50 రూపీస్ తీసుకున్నాడు. వీళ్ళకి తెలియదు అనుకున్నాడో ఏమో కానీ బట్ అలాంటి మోసాలు అయితే ఉంటాయి. నేనైతే ఆటోలో వెయిట్ చేస్తున్నాను. మా తమ్ముడు వాళ్ళు వెళ్ళి అక్కడ రూమ్స్ ఉన్నాయా లేదా, రూమ్ కి ఎంత ఏంటి చార్జ్ చేస్తారని అడుగుతున్నారనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే మనకు తెలుసు అన్నట్టుగానే మనం బిహేవ్ చేయాలి. లేదంటే అక్కడ మనకి పంగనామాలు పెట్టేస్తారనమాట. మేమైతే స్టార్టింగ్ ఆటో దగ్గర మోసపోయాము. నెక్స్ట్ గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ పక్క షాప్ అతను ఒకరు మమ్మల్ని చీట్ చేశారనమాట. అలాగా కొన్ని డబ్బులని వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అందుకే చూసుకుని ఎవరైనా అడిగి లేదా గూగుల్ అలాంటివి ఏమైనా సజెస్ట్ చేసుకుని అప్పుడు వెళ్ళండి. మనం ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇలా ఒక బోర్డు అయితే మాత్రం ఉంటుందన్నమాట. రాహు కేతు పూజలకి ఎంత కాస్ట్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. ప్రతి దిక్కున ఉంటుంది. మేము తీసుకున్న రూమ్స్ ఇవే అన్నమాట. 1000 రూపీస్ పడింది. 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. వెళ్ళేటప్పుడు 100 రూపీస్ మనకి ఇచ్చేస్తారనమాట. ఇంకా లోపల రూమ్ అయితే ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తాను, చూసేయండి. 4 to 5 మెంబర్స్ రెడీ అవడానికి ఉండటానికి అయితే బానే ఉంటుంది. శ్రీకాళహస్తిలో తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చారు అంటే గనక వాళ్ళని పక్కగా మోసం చేస్తారు. అదైతే మేము చాలా అంటే చాలా తెలుసుకున్నాము. మేబీ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అని వాళ్ళకి తెలిసిపోద్దో ఏమో తెలియదు, కానీ అందరినీ అలానే చీట్ చేస్తారు అనుకుంటాను. చాలా మంది మాలాగే ఆటోకి ఇంకా ఇక్కడ గుడికి వెళ్ళే దారిలో చాలా మంది ఇలానే అవుతుంది అని చెప్పారనమాట. thumbnail లో మీరు ఈ తప్పులు చేయకండి అని మరీ చెప్పాను. రెడీ అవడానికి ఒక మిర్రర్ ఇచ్చారు, ఇంకా 2 చైర్స్ ఇచ్చారు, ఒక బెడ్,
సో ఓవరాల్ గా రూమ్ అయితే బాగానే ఉంది, పర్వాలేదు. 1000 రూపీస్ కి 24 అవర్స్ అంటే బెటరే కదా అని అనిపించింది అనమాట. ఇంకా మేమైతే రెడీ అయిపోయి పూజకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా పూజ నుంచి వచ్చిన తర్వాత మేము లంచ్ చేసేసి కాసేపు రూమ్ లో రెస్ట్ తీసుకుని అప్పుడు మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. బస్సెస్ బుక్ చేసుకుని ఈవినింగ్ వచ్చేటప్పుడు బస్ అయితే అస్సలు అంటే అస్సలు బాలేదు, చాలా వరస్ట్ గా ఉంది ఆ మార్నింగ్ స్టార్ బస్ అయితే. ఎందుకు ఇంత మెన్షన్ చేశాను అంటే అస్సలు ఫెసిలిటీస్ బాగాలేదన్నమాట. సో ఇంకా మేము రూమ్ దగ్గర నుంచి ఇక్కడ నైట్ దిగాం కదా హైవే దగ్గరికి, 20 రూపీస్ తీసుకున్నారు. మార్నింగ్ ఏమో 50 రూపీస్ చార్జ్ చేశారు. అందుకే తెలియని వాళ్ళు ఎవరైనా వస్తే జాగ్రత్త. ఇది హైవే నుంచి ఆ గుడి వ్యూ అన్నమాట. చూడండి ఎంత బాగుందో కదా, కొండల మధ్యలో ఆ ఈశ్వరుడు పార్వతి స్టాచ్యూస్. శ్రీకాళహస్తి వెళ్లే వాళ్ళకి ఎవరికైనా సరే ఈ వీడియో షేర్ చేయండి, యూజ్ అవుతుంది. నాకైతే ఆ మార్నింగ్ స్టార్ బస్ వీడియో తీసి పెట్టాలని అనిపించింది, బట్ ఎందుకులే మనకి అని చెప్పేసి నేను ఇంక తీయలేదన్నమాట. సో నైట్ 9:30, 10 ఆ టైంకి మాకు డిన్నర్ కి అయితే బస్ ఆఫ్ చేశారు. ఆంధ్రాస్ కిచెన్ అని చెప్పేసి సూపర్ గా ఉంది హోటల్ అయితే, బట్ మేము తినకూడదు కాబట్టి తినలేదన్నమాట. జస్ట్ ఒక జ్యూసెస్ ఆర్డర్ చేసుకుని తాగేసి వచ్చేసాము. ఆంధ్రాస్ కిచెన్ అంటే ఫుడ్ బాగుంటుందని చాలా మంది చాలా షార్ట్ వీడియోస్ అండ్ రీల్స్ లో చూసాను అనమాట. బట్ మేమైతే అక్కడ ఏమీ తినకూడదు, ఎందుకంటే రాహుకేతు పూజ చేయించుకుని వచ్చినప్పుడు నాన్ వెజ్ కానీ ఇంకా ఆయిల్ ఫుడ్స్ కానీ అలాంటివి ఏమి తినకూడదు అన్నారని జస్ట్ మేము జ్యూసెస్ తాగేసి అలా అడ్జస్ట్ అయిపోయాము. బయట నుంచే చూసాం అనమాట ఈ ఆంధ్రాస్ కిచెన్ రెస్టారెంట్ ని. లోపలికి వెళ్ళి చూద్దాం అనిపించింది, బట్ అక్కడ ఫుడ్స్ కి అప్పటికే మాకు చాలా టెంప్టింగ్ గా అనిపించింది ఆ స్మెల్ కి, ఆ బిర్యానీకి. శ్రీకాళహస్తి వెళ్ళే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని నా ఛానల్లో ఉన్నాయి. మీరు ఇంకా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. విశాఖపట్నంకి ఇంకా 564 km అయితే డిస్టెన్స్ లో ఉన్నాము. మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట వైజాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.